అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. కురుక్షేత్ర యుద్ధం చివరలో అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. పాండవుల వంశాన్ని అంతం చేయడం అతడి ఉద్దేశం. పాండవులకు అప్పటికి ఒకే ఒక్క వారసుడు ఉత్తర గర్భస్థ శిశువుగా మిగిలి ఉంటాడు. అతని పేరు పరీక్షిత్తు. అంతకు క్రితమే ఉప పాండవులను అర్ధరాత్రి పూట నిద్రపోతున్న సమయంలో దొంగలా వెళ్లి అశ్వత్థామే చంపివేస్తాడు. ఈ కథ విన్నాక చాలామంది ఇక్కడే ఓ మెలిక ప్రశ్న వేస్తూ ఉంటారు. అదేమిటంటే, బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించినప్పుడు ఆ అస్త్రం ఉత్తర గర్భంలోని పిండం రూపంలో ఉన్న పరీక్షిత్తును కాల్చివేస్తుంది. అక్కడ పరీక్షిత్తు గాని చనిపోతే ఆ తర్వాత పాండవ వంశానికి వారసుడే లేడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు సూక్ష్మరూపం ధరించి ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్తుని రక్షిస్తాడు. శ్రీకృష్ణుడు తనను రక్షించడానికి బ్రహ్మాస్త్రం శక్తితో గర్భంలో పోరాడుతూ ఉంటే విస్మయం చెందుతూ తలను అటూ ఇటూ గుండ్రంగా తిప్పుతూ ఆయననే చూస్తాడు పరీక్షిత్తు. అలా పరీక్షగా శ్రీకృష్ణుడిని తల్లి గర్భంలో తల తిప్పుతూ చూశాడు కనుక ప్రసవం తర్వాత శ్రీకృష్ణుడు ఆ శిశువుకు పరీక్షిత్తు అన్న పేరును పెడతాడు. ఇక్కడ విన్నవారు వేసిన ప్రశ్న ఏంటంటే, శ్రీకృష్ణుడు అంత కష్టపడి సూక్ష్మరూపం ధరించి ఉత్తర గర్భంలోకి ప్రవేశించి బ్రహ్మాస్త్రంతో పోరాడి పరీక్షిత్తుని బతికించాడు కదా, తను ఎంతగానో ప్రేమించి ఇష్టపడిన తన బావమరుదులు పాండవుల పిల్లలు ఉప పాండవులను ఇలాగే ఎందుకు కాపాడలేదు? వారు మాత్రం ఏం పాపం చేశారు? ఓహో, పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు, అభిమన్యుడు అర్జున సుభద్రల కుమారుడు, సుభద్ర శ్రీకృష్ణుని చెల్లెలు. తన చెల్లెలి మనవడు కాబట్టి పరీక్షిత్తుని కాపాడాడు. ద్రౌపది ద్రుపదుని కూతురు, తన రక్త సంబంధం కాదు కాబట్టి వారిని అంటే ఉప పాండవులని రక్షించలేదు. దీనిని బట్టి తెలిసేదేమిటి? శ్రీకృష్ణుడు పూర్తిగా పక్షపాతి అని కాదా అన్నది విన్నవారి ప్రశ్న. ఈ వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో చూద్దాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు అభిమన్యుడి కుమారుడిని రక్షించిన మాట వాస్తవం. ఉప పాండవులను రక్షించలేకపోయిన మాట కూడా వాస్తవం. కానీ రెండింటికి మధ్య పొంతన ఏమైనా ఉందంటారా? పరీక్షిత్తుని రక్షించే అవకాశం ఆయనకు వచ్చింది, రక్షించాడు. ఆ మూర్ఖుడు అశ్వత్థామ దుర్యోధనుడికి ఇచ్చిన మాట ఎలాగైనా నిలబెట్టుకునేందుకు ఓ రాత్రివేళ చడీ చప్పుడు చేయకుండా వెళ్లి 18 రోజుల యుద్ధంలో బాగా అలసిపోయి గుడారాలలో గాఢమైన నిద్రలో ఉన్న ఉప పాండవుల తలలు కోసి చంపాడు. అతడేమైనా బహిరంగంగా చంపాడా? చంపగా శ్రీకృష్ణుడేమైనా చూశాడా? చూడలేదు కదా. తెల్లవారేసరికి వారు చనిపోయి ఉన్నారు. అప్పటికే వారి ఆత్మలు విశ్వదేవులలోకి చేరిపోయి ఉన్నాయి. అంతా అయిపోయాక శ్రీకృష్ణుడు అయినా ఏం చేయగలడు అని మనం అంటే, అవునా, శ్రీకృష్ణుడికి తెలియదా? ఆయనకు తెలియంది కూడా ఉంటుందా? సకలం తెలిసినవాడు ఆయన. సర్వంతర్యామి అంటారు కదా. జరిగినది, జరిగేది, జరగబోయేది అన్నీ తెలుసు ఆయనకు అంటారు కదా. ఇది మాత్రం ఎందుకు తెలియదు అంటారు. దీనికి సమాధానం ఏమిటంటే, శ్రీకృష్ణుడు మరణించాల్సిన వారిని బతికించడం, బతికించాల్సిన వారిని పైకి పంపించడం చేయలేదు. అలా చేస్తే అది విధిని వెక్కిరించినట్టవుతుంది. కాబట్టి ఆయన అలా చేయలేదు. విధిని మాత్రమే ఫాలో అయ్యాడు. అంటే పరీక్షిత్తు భూమిపైన బతికి ఉండాల్సిన వాడు, ధర్మరాజు తరువాత రాజై హస్తినాపురాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన వాడు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో హస్తినాపురం ఎంతో కోల్పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అశ్వత్థామ విడిచిన బ్రహ్మ శిరోనామకాస్త్రం ఒక్కటి కాదు, అలాంటివి 100 వచ్చినా పరీక్షిత్తు చనిపోకూడదు. అది విధి లిఖితం. విధి లిఖితం నిజం చేయాలి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు రిస్క్ తీసుకున్నాడు. ఉత్తర గర్భంలోకి తన మాయారూపాన్ని ప్రవేశపెట్టి పరీక్షిత్తుని రక్షించాడు. పరీక్షిత్తు సాక్షాత్ సత్యయుగం యొక్క పునర్జన్మ. అంటే సత్యయుగమే పరీక్షిత్తుగా జన్మించింది అని అర్థం. పేరుకు తగినట్టుగానే పరీక్షిత్తు కూడా 100% సత్యవంతంగా హస్తినాపురాన్ని పాలిస్తాడు. సత్యం తప్పి కోపం తెచ్చుకుని ముని మెడలో పామును వేసిన తర్వాత కొద్ది రోజులకే చనిపోతాడు. సో దీనివల్ల తెలిసేదేమిటంటే, పరీక్షిత్తు ఉత్తర గర్భంలోనే చనిపోవాలన్నది విధి నిర్ణయం కాదు. కాబట్టి విధి నిర్ణయాన్ని నిజం చేసి నిరూపించాడు శ్రీకృష్ణుడు. అవునా? అయితే ఉప పాండవుల కథ ఏమిటి? వారికి ఫ్యూచర్ లేదు అన్నది విధి నిర్ణయమా? వారి కథ ఏమిటి? వారికి పూర్వజన్మ ఏమైనా ఉందా అన్న ప్రశ్న మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఎస్, ఉప పాండవుల మరణం అలా అర్ధాంతరంగా వస్తుందన్నది కూడా విధి నిర్ణయమే. ఇందుకు సంబంధించిన కథ కూడా ఉంది, వినండి. మహాభారతం ప్రారంభంలో భూదేవి, నాపై భారం బాగా పెరిగిపోయింది, నా భారాన్ని తగ్గించండి అని మహావిష్ణువును ప్రార్థించినప్పుడు అలాగే అని ఆయన మాటిస్తాడు.
తర్వాత తాను స్వయంగా శ్రీకృష్ణునిగా, లక్ష్మీదేవి రుక్మిణిగా, ఇంకా అనేక మంది దేవీ దేవతలు రకరకాల పేర్లతో భూమిపైన అవతరిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షగుణుల సైన్యం మరణించడం ద్వారా భూదేవి బరువుని ఆ విధంగా తగ్గిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఇదే విధంగా ఉప పాండవులు కూడా విశ్వదేవుళ్ళ అంశలతో భూమిపైన జన్మిస్తారు, భూమి బరువును తగ్గించడానికి. ఓకే, విశ్వదేవుళ్ళ అంశతోనే జన్మించారని అనుకుందాం. కానీ కనీసం పెళ్లి కూడా కాకుండానే చనిపోయారెందుకు అంటే దీని వెనక విశ్వదేవుళ్లకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన శాపం ఒక కారణంగా ఉంటుంది. ఈ కథ కూడా ఒకసారి చూస్తే మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. పూర్వం సత్యయుగంలో సత్యహరిశ్చంద్రుడు అను రాజు ఉండేవాడు. ఆయన సూర్యవంశానికి అంటే శ్రీరామునికి అనేక తరాల ముందు వాడు. ఒకసారి ఇంద్రుడు తను కొలువుతీరి ఉన్నప్పుడు మొత్తం అన్ని లోకాల్లో అసలైన సత్యవంతుడు ఎవరు అని అక్కడ కూర్చున్న వారిని అడుగుతాడు. అందుకు వశిష్ఠుడు 3 లోకాలలో కూడా హరిశ్చంద్రుడు అనే మహారాజు భూమిపైన ఉంటాడు, అతనే అందరికంటే గొప్ప సత్యవంతుడు అని చెప్తాడు. అక్కడే ఉన్న మరొక మహర్షి రాజర్షి విశ్వామిత్రుడు దీనికి అంగీకరించడు. ఆయన హరిశ్చంద్రుడు కూడా అసత్యవాదే అని నిరూపిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. వశిష్ఠునికి విశ్వామిత్రునికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది కాబట్టి విశ్వామిత్రుడు అలా వశిష్ఠుని మాటలను జూటా చేయాలి అనుకుంటాడు. తర్వాత విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వెళతాడు. తను ఒక మహాయాగం చేస్తున్నానని, అందుకోసం ధనం దానంగా కావాలని అడుగుతాడు. హరిశ్చంద్రుడు ఇస్తానంటాడు. తర్వాత మరొక దానం అడుగుతాడు. ఆ దానం కింద అతని సమస్త రాజ్యాన్ని కూడా అడుగుతాడు. హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు కాబట్టి వెంటనే తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి ఇచ్చి భార్యాపిల్లలతో అడవులకు వెళతాడు. అడవులకు వెళ్లిన రాజు వెంటపడి యాగానికి ధనమిస్తానన్నావు కదా, ఇవ్వమంటూ పీడిస్తాడు విశ్వామిత్రుడు. రాజ్యాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడు ధనాన్ని ఇవ్వలేకపోతాడు. అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి ఆ ధనాన్ని విశ్వామిత్రునికి ఇస్తాడు. తర్వాత తాను కాటికాపరి పనిలో చేరిపోతాడు. అక్కడ ఆయన కుమారుడిని పాముతో కరిపించి చంపుతాడు. ఆ బాలుని చావుకు హరిశ్చంద్రుని భార్యను కారణంగా చూపిస్తాడు. శిశుహత్యా పాతకి అని శిక్షార్హురాలిని చేస్తాడు. ఆ ప్రాంతపు రాజు ఆమెకు శిరచ్ఛేద శిక్షను విధిస్తాడు. ఆమెకు ఆ శిక్షను విధించాల్సిన కర్తవ్యం హరిశ్చంద్రునికే ఎదురవుతుంది. ఆమె తన భార్య అని తెలిసి హరిశ్చంద్రుడు కత్తిని ఎత్తి ఆమె తలను నరికి చంపబోతాడు. కాని ఎత్తిన కత్తి పూలమాలై ఆమె మెడలో పడుతుంది. ఇంత జరిగిన విశ్వామిత్రుడు ఎంత ప్రయత్నించినా హరిశ్చంద్రుడు చిన్న అబద్ధం కూడా చెప్పడు. అయితే విశ్వామిత్రుని పాశవికత్వాన్ని చూసి విశ్వదేవతలు అసహ్యించుకుంటారు. వారు తమ పక్కనే ఉన్న చంద్రునితో, ఈ విశ్వామిత్రుడు చాలా పెద్ద దుర్మార్గుడు, అత్యంత సచ్చీలుడు, సత్యవాది అయిన హరిశ్చంద్రుడిని అపరిమితమైన కష్టాలకు గురిచేస్తున్నాడు. ఇలా చేసి ఇతను ఏ ఉత్తమగతులను పొందుతాడు అని రకరకాలుగా విశ్వామిత్రుడి దుర్మార్గాన్ని వర్ణించి తిడుతూ చెబుతారు. వీరి మాటలు విశ్వామిత్రుడు వింటాడు. అతడు అసలే పెద్ద కోపిష్టి. దానితో విశ్వదేవుళ్లపైన మండిపడుతూ, మీరంతా మానవులుగా భూమిపై జన్మించెదరుగాక అంటూ శపిస్తాడు. విశ్వామిత్రుని శాపం విని వణికిపోతారు విశ్వదేవతలు. పాపాలకు, కష్టాలకు, దుఃఖానికి నిలయమైన భూమిపైన పుట్టి జీవించడమా అని భయపడతారు. శాపాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థిస్తారు. వారి దీనాలాపనలు, ప్రార్థనలు విని విశ్వామిత్రుడు, నా శాపానికి తిరుగుండదు, మీరు భూమిపైన పుట్టక తప్పనే తప్పదు. అయితే భూమిపైన కొద్ది రోజులు మాత్రమే ఉంటారు. భూమిపైన పెళ్లిళ్ళు, పేరంటాలు జరక్క ముందే, భూమితో మీ బంధం బలపడక ముందే అక్కడ మీ మానవ శరీరాలను విడిచి వెనక్కు వచ్చేస్తారు, మళ్ళీ విశ్వదేవుళ్ళుగా మారతారు అంటూ శాపానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి జాలి, దయ, కరుణ, శాంతం తనకు ఉన్నాయి అంటూ నిరూపిస్తాడు విశ్వామిత్రుడు. అలా విశ్వామిత్రునితో శపించబడిన విశ్వదేవుళ్ళు 5 కూడా ద్రౌపది గర్భంలో 5 ఉపపాండవులుగా, ఆమెకు పుత్రులుగా జన్మిస్తారు. ఇది కథ. ఇప్పుడు చెప్పండి, శ్రీకృష్ణుడిని ఏం చేయమంటారు? ఉపపాండవులను అర్ధాంతరంగా పైలోకాలకి విధే తీసుకువెళుతూ ఉంటే శ్రీకృష్ణుడు అడ్డుపడగలడా? చావు పుట్టుకలు అత్యంత సహజమైనవి. వాటిని సజావుగా జరిగేలా చూడటమే ఆయన చేశాడు గాని విధిని వక్రీకరించాలి అనుకోలేదు. అందుకే హస్తినాపురాన్ని సత్యవంతంగా పాలించాల్సిన పరీక్షిత్తు బతకడానికి సాయం చేశాడు. విశ్వదేవుళ్ళ కోరికకు అడ్డుపడకుండా ఉపపాండవులు వెళ్ళిపోతూ ఉంటే సైలెంట్గా ఉన్నాడు. అంతేగాని పరీక్షిత్తు తన ప్రియమైన చెల్లెలు సుభద్ర యొక్క మనవడు అన్న వాత్సల్యము కాదు, ఉపపాండవులు ద్రౌపది కుమారులు పోని అన్న తక్కువ చూపు కాదు.
పక్షపాతం అసలే కాదు. సృష్టించడం, అంతం చేయడం, తిరిగి సృష్టించడం, తిరిగి అంతం చేయడం అనే చక్రం ఆయన ఆటలో భాగం అంతే. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.